హలో అండి. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ అండ్ ఘీ రైస్ చేసుకుందాం మనం. ముందుగా ఘీ రైస్ చేసుకోవడానికి ఒక కుక్కర్‌లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని, అందులో మన మసాలా సామాన్లు ముందుగా చూపించిన చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ పువ్వు అవి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఒక 2 ఉల్లిపాయలని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా వేసి వేగించుకోవాలి. దాంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయినంత వరకు వేగించుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా బాగా వేగినంత వరకు కలుపుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనకు సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని దాంతోపాటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒక 2-2.5 గ్లాసుల వాటర్ వేసుకొని, వాటర్ కొంచెం మరుగొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి కడుక్కొని ఉంచిన బియ్యం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ అయ్యాక తీసేస్తే ఘీ రైస్ రెడీ అయిపోతుంది. అది అవుతుండగా ఈ లోపల మనం చికెన్ కూడా రెడీ చేసుకుందాం. సో ఇక్కడ 1/2 కేజీ చికెన్కి ఒక 3 ఉల్లిపాయలు, మసాలా సామాన్లు చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, దాంతోపాటే మీ రుచికి సరిపడగా ఉప్పు, కారం, ఒక 1/2 స్పూన్ మసాలా పొడి, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలని వేగించుకోవాలి బాగా. ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలు ఒక్కటే వేగించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అయినంత వరకు బాగా వేగించుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఒకవేళ మనకి బయట కూడా మార్కెట్లో దొరుకుతాయి ఫ్రైడ్ ఆనియన్స్ అనేసి, అవి ఉంటే ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా అవే వేసేసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా వేగించేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు. దీన్ని తక్కువ మంట మీద స్లోగా అలా వేగిస్తూ ఉంటే ఇలా బ్రౌన్ కలర్లోకి మారుతాయి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని అది పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇవి అలా పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోని మనం ముందుగా తీసుకున్న మసాలా సామాన్లు కూడా వేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకుని ఉంచుకున్న చికెన్ని కూడా తీసుకొని బాగా వేగించుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. వాటర్ పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు వేగించుకొని నూనె బయటకు వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇలా బాగా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటే మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని అది కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా వేగేంత వరకు వేగించి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కానీ ఒక 1 స్పూన్ కానీ కొంచెం శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకొని అది కూడా బాగా కలిపేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా తీసి ఇందులో వేసేసుకోవాలి. ఒకవేళ మీరు బయట నుంచి కొనుక్కున్న ఆనియన్స్ ఉంటే ఇదే టైంలో వేసేసుకోవాలి. వేసిన ఉల్లిపాయలని కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి.
కాసేపు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ కానీ ఒక 2 గ్లాసులు కానీ వాటర్ వేసుకొని మనకి చికెన్ బాగా ఉడికినంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తీసుకొని ఒకసారి కలుపుకొని చూసుకొని చికెన్ మనకి బాగా ఉడికిపోయినంత వరకు, గ్రేవీ దగ్గరికి అయినంత వరకు చూసుకొని లాస్ట్లో దించేసుకుంటే ఎంతో ఈజీగా తక్కువ పదార్థాలతో అయ్యే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మనకి చపాతీల్లోకి, అన్నంలోకి ఎందులోకైనా బాగుంటుంది. మనకి ఇంకో పక్కన గీ రైస్ కూడా చేసుకున్నాం కదా, అది కూడా రెడీ అయిపోయింది. ఈ సింపుల్ డిష్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.